నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. స్పెషల్ డిబేట్కి, స్పెషల్ డిస్కషన్కి స్వాగతం. అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ ప్రస్తుతం మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్తే మామిడి గిరిధర్ గారు. నిన్న ఇదే సమయానికి మనం మాట్లాడుకున్నప్పుడు మీరు ఊహించినట్టుగానే అమెరికా మధ్యలోనే జెండా ఎత్తేసింది. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు, ప్రకటించారు అండ్ కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఆయా రెండు దేశాల ప్రజలకా, రెండు దేశాల అధినేతలకి చెప్పారా అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. మరోపక్క ఇరాన్ మాత్రం అబ్బే మేము దీన్ని అంగీకరించేది లేదు, ఈ టోటల్ సీజ్ ఫైర్, కంప్లీట్ అండ్ టోటల్ సీజ్ ఫైర్ అని ఆయన మెన్షన్ చేశాడు. అంటే ఈయన భావించాడా లేకపోతే నిజంగానే వాళ్ళిద్దరూ అంగీకరించారా సార్? అంటే ఆఫ్ కోర్స్ దీంట్లో ప్రతి దాంట్లో డొనాల్డ్ ట్రంప్ తను ఏదో క్రెడిట్ తీసుకునేటువంటి ప్రయత్నం తను చేస్తున్నాడు. ఎప్పుడు కూడా టోటల్ సీజ్ ఫైర్ అంటే ఏమీ ఉండదు. అది సెసెషన్ ఆఫ్ హోస్టిలిటీస్ ఉంటాయి. ఇద్దరిలో ఎవరైనా కానీ మళ్ళీ దాన్ని ఎస్కలేట్ చేస్తే కనుక ఇంకొకరికి మళ్ళీ రెస్పాండ్ చేసేటువంటి అధికారాలు ఉంటాయి. కాబట్టి ఆ దృష్టిలో మనం చూసామంటే కనుక టెంపరీగా మాత్రం తప్పకుండా వాళ్ళిద్దరు కాల్పుల విరమణ చేద్దామని ఒప్పుకున్నట్టు మనకు అర్థం అవుతుంది. అంటే ఇరాన్ కూడా ఒప్పుకుంది. ఇరాన్ ఇన్ఫాక్ట్ చెప్పింది, మేము ఆల్రెడీ అమెరికన్ స్థావరాల మీద దాడులు చేశాము, వాళ్ళని శిక్షించాము, వాళ్ళు ఎన్ని మిసైల్స్ మా మీద వేశారు అమెరికా, మేము అన్ని మిసైల్స్ వాళ్ళ మీద వేశాము, కాబట్టి మేము చేయాల్సిన కార్యక్రమం చేసేసాం, కాబట్టి ప్రస్తుతానికి ఇజ్రాయెల్ మా మీద ఏం కొట్టకపోతే మేము కూడా వాళ్ళ మీద కొట్టామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది వాళ్ళ ఫేస్ సేవింగ్ స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. సో ఇజ్రాయెల్ కి కూడాను వీళ్ళు ఏం చేశారంటే సీజ్ ఫైర్ అంటే ముందర 6 గంటలు టైం ఇచ్చారు. అంటే ఖతార్ మీద వీళ్ళు దాడులు చేసిన తర్వాత 6 గంటలు టైం ఇచ్చారు. 6 గంటల్లో మీరు ఏం చేస్తారో చేసుకోండి, ఇరాన్ ఏం దాడులు చేస్తారో చేయండి, దాని తర్వాత 6 గంటల తర్వాత మీరు ఆపేయాలని చెప్పి అమెరికా కూడా ఇజ్రాయెల్ చెప్పింది. కాబట్టి 6 గంటల్లో అంటే వాళ్ళు చాలా టార్గెట్స్ ఉన్నాయి. 2 వారాలు, ఇంకో వారం 10 రోజులు కొట్టాలని చాలా టార్గెట్స్ పెట్టుకుంటున్నారు. కానీ దాంట్లో ప్రయారిటైజ్ చేసుకొని ఏ కొట్టాలో మాత్రమే కొట్టి మిగతా ఆపేసుకున్నారు వాళ్ళు. సో ఇది ఎక్స్పెక్టెడ్. నేను స్పష్టంగా చెప్తున్నాను, చాలా రోజులుగా చెప్తున్నాను నేను, రెజీమ్ చేంజ్ అనేది జరగదు. అందరూ చాలా ఛానల్స్ చూశాను నేను, ఖమేనీ అయిపోయారు, ఇంకా ఆయన్ని ఈ రోజు రేపు చంపేస్తున్నారు ఆయన్ని, ఏదో రేజా పెహ్లవి వచ్చేస్తారు, ఇంకేదో కొత్త ప్రభుత్వం వస్తుంది, ఇంకా అందరూ కూడా చాలా మంది చెప్పారు. కానీ నేను చాలా స్పష్టంగా అవసరం ఉంటుంది. ఎవరిది? మన వీళ్ళ అమెరికా అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఉన్నంత వరకు అదేం మార్పు ఉండవు స్పష్టంగా చెప్పాను నేను. అందుకని డొనాల్డ్ ట్రంప్ అదే వాళ్ళ డీప్ స్టేట్ ఏం చెప్పిందో అదే వింటున్నాడు ఆయన. తప్పకుండా జరిగింది అదే. ప్రస్తుతానికి అదేంటంటే అది ఒక డ్రామా లాగా చేశారు అంతా కూడా, మ్యాచ్ ఫిక్సింగ్ లాగా చేశారు ఇవన్నీ కూడా. కాబట్టి ఆ రెజిమ్ చేంజ్ అవ్వకుండా వాళ్ళు ఏం చేయాలో అది చేసుకున్నారు. సో అది మనం అర్థం చేసుకోవాలి. చాలా స్పష్టంగా ముందు నుంచి కూడా చెప్తున్నాను నేను. సో అది అంటే అసలు ఎవరు కూడాను మనకు మనం ముందు నుంచి కూడా మనకు చాలా స్పష్టంగా మనకు తెలుస్తోంది. సార్ ఇన్ కేస్ అంటే 2 సందేహాలు సార్. ఇన్ కేస్ ఖొమైనీ అని చెప్పేసి ఇరాన్ వీధుల్లో సివిలియన్స్ చాలా చోట్ల, ఇరాన్లోని చాలా నగరాల్లో ర్యాలీస్ కూడా చేశారు. సరే, ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా అంతగా బాగలేదు, 86 ఏళ్ళ వృద్ధుడు అయిపోయాడు అండ్ పారాలిటిక్ కూడా అయిపోయాడు. ఆయన రైట్ హ్యాండ్ స్పష్టమైన సమాచారం ఉంది. 81లోనే అయ్యారు ఆయన. అంటే 45 ఏళ్ళుగా మోస్తూనే మొత్తానికి ఇస్లామిక్ రిలీజియస్ ఫండమెంటలిస్టిక్ అప్రోచ్ని ఇక్కడ దాకా తీసుకుంటూ వచ్చాడు. అండ్ ఇరాన్ ప్రజానీకం ఈరోజు ఖొమైనీ ఉండాలనుకుంటుందా, మళ్ళీ వెనకటి రాచరిక వ్యవస్థ రావాలనుకుంటుందా, లేదా ఈ రెండూ కాదు కొంత డెమోక్రటిక్గా ఉందామనే ఆలోచనలో ఉందా? దాంట్లో అన్ని విధాలైన ఆలోచనలు ఉన్నాయి ఆ దేశంలో. కానీ ప్రస్తుత రెజిమ్ ని సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య చాలా గణనీయంగా ఉంది. మనం బయట నుంచి ఇది చాలా క్రూరమైనటువంటి రెజిమ్, దీన్ని తీసేయాలి మనం ఏమైనా అనుకోవచ్చు. స్త్రీల పట్ల ఇట్లా చేస్తున్నారు, అది చేస్తున్నారు. స్త్రీలే కాదు, అక్కడ అందరినీ హింసించారు వాళ్ళు. వీళ్ళు వాళ్ళని క్రిస్టియన్స్ హింసించారు, వాళ్ళు జ్యూస్ హింసించారు. యాక్చువల్గా చాలా మంది జ్యూస్ ఉన్నారు. మొత్తం గల్ఫ్ ప్రాంతంలో ఇజ్రాయెల్ తీసేస్తే ఎక్కువ మంది జ్యూస్ ఉన్నది ఇరాన్ లో ఉన్నారు. అలాగే మనకు పార్సీలని హింసించారు, చాలా మందిని హింసిస్తున్నారు. వీళ్ళు వాళ్ళు లేదు, LGBTQ హింసిస్తారు, ప్రతి ఒక్కరిని హింసిస్తున్నారు. కాబట్టి ఈ రెజిమ్ చేంజ్ చేయాలి అని చెప్పి బయట నుంచి మనం ఏమైనా అనుకోవచ్చు. కానీ వాళ్ళ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజలు ఆల్రెడీ ఇంతకాలంగా వాళ్ళు రాడికలైజ్ అయిపోయి ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఖొమైనీ రావడానికి కూడా 1979లో ఆయన రావడానికి కూడా దాని వెనకాల కారణం ఏంటంటే అక్కడ ఆల్రెడీ ఇస్లామిక్ భావజాలం చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి షా ఆఫ్ ఇరాన్ ఇస్లాంకి వ్యతిరేకంగా చేస్తున్నాడు అన్న
ఆలోచనతోటి మళ్ళీ షాని తీసేసి ఖొమేనీని తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళకు బహుశా ఇంత ఇస్లాం అక్కర్లేకపోవచ్చు, కానీ వాళ్ళకి ఇస్లామిక్ దేశం కావాలని మా ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా ఆ రెజీమ్ పట్ల వ్యతిరేకత చాలా తక్కువ ఉన్నది. లేదో నేను అనట్లేదు. సార్ లైవ్లో గిరిధర్ గారు, లైవ్లో మనం ఒక విజువల్ చూస్తున్నాము. బీర్షెబా సిటీ మీద ఈరోజు ఉదయం, ఇజ్రాయెల్లోని బీర్షెబా సిటీ మీద ఈరోజు ఉదయం మిసైల్ దాడి జరిగింది. సివిలియన్ ప్రాంతాల మీద 12 మంది పౌరులు మరణించారు. అక్కడి నుంచి ఇజ్రాయెల్ నుంచి ఒక మిత్రుడు యాజ్ ఇట్ ఈజ్ ఆ దాడి జరుగుతున్న దృశ్యాలను మనకి షేర్ చేశారు. మరి కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ దానికి అంగీకరించలేదు అనటానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా మనం భావించవచ్చును కదా? అంటే దీంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒక ఇష్యూ ఏంటంటే, నిజంగా ఇరాన్ రెజీమ్ ఫైరింగ్ కి ఆర్డర్ ఇచ్చిందా, లేదా వాళ్ళ ఐఆర్జిసి కమాండర్స్, లో లెవెల్ ఉన్నటువంటి కమాండర్స్, బాగా రాడికలైజ్ అయినటువంటి వాళ్ళు ఈ సీజ్ ఫైర్ ఒప్పుకోకుండా వాళ్ళు ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే టాప్ కమాండర్స్ అందరినీ చంపేశారు. ఎవరైతే తీసుకోవాలో వాళ్ళందరినీ మొదటి రోజు చంపేశారు. చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్, చీఫ్ ఆఫ్ ఆర్మీ, చీఫ్ ఆఫ్ నేవీ, చీఫ్ ఆఫ్ స్టాఫ్, తర్వాత చీఫ్ ఆఫ్ ఐఆర్జిసి. యుద్ధంలో మొదటి రోజు మొత్తం దళాధిపతులందరినీ చనిపోయిందంటే ఏకైక దేశం ఒకటే. ఇంతవరకు చరిత్ర ఎప్పుడు ఫస్ట్ డేనే అందరు చంపేశారు. సెకండ్ రంగ్ ఎవరిని అపాయింట్ చేశారో 3 రోజులు అతను కూడా చంపేశారు. కాబట్టి లీడర్షిప్ లేదు. ఈ నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు అనేది పెద్ద ప్రశ్న. అందుకని కొంత ఈ అస్థిరత, అసంతగ్గిత పరిస్థితి అనేది మనం చూస్తాం. మనం బహుశా ఒక రోజులో అది మళ్ళీ కంట్రోల్ అవుతుంది మెల్లిగా. లేదు అంటే కనుక వాళ్ళ రెజీమ్ కి వ్యతిరేకంగా అక్కడ ఆల్రెడీ ఆర్మీ వాళ్ళ చేయి జారిపోయింది అంటే కనుక మరి ఇరాన్ ఎలా రెస్పాండ్ అవుతుందో, దాన్ని ఇజ్రాయెల్ ఎలా రెస్పాండ్ చేస్తుందో మనం చూడాలి. బట్ ఇది మోరర్లెస్ రాబోయే కొన్ని గంటల్లో స్టెబిలైజ్ అవుతుంది, కూల్ డౌన్ అవుతుంది అని చెప్పాను. పైపెచ్చు అమెరికా తోటి వాళ్ళు ఏం మళ్ళీ కొట్టట్లేదు. 2 దగ్గర కొట్టారు, సిరియాలో కొట్టారు, తర్వాత ఇక్కడ కొట్టారు, లో కొట్టారు, తర్వాత ఆగిపోయినాయి అవన్నీ కూడా. కాబట్టి ఇజ్రాయెల్ కూడా క్రమేపీ అది కూడా స్లో డౌన్ అయిపోతుంది. ఇజ్రాయెల్ మళ్ళీ తిరిగి కొట్టనంత వరకు అది స్లో డౌన్ అయిపోతుంది. వాళ్ళు ఏం చెప్పుకోవచ్చు అంటే, చూడ ఆఖరి బాంబు మేమే వేసామని చెప్పుకుంటారు, అంతకు మించి ఏమీ లేదు. అది ఒక సైకలాజికల్ వాళ్ళకు తృప్తి, అంతకు మించి ఏమీ లేదు అది. సో నేనేమనుకుంటానంటే దీనికి కంప్లీట్ గా ర్యామ్ డౌన్ అయిపోతుంది ఇది. ఎందుకంటే రెజీమ్ కాపాడబడాలి. ఒకవేళ దీన్ని ఎస్కలేట్ చేస్తే కానీ ఇంకా నెక్స్ట్ ఇజ్రాయెల్ వచ్చి ఇంకా రెజీమ్ చేయించుకోవడం. అమెరికా చేయాల్సింది చేసింది. అమెరికా ఒక 1-2 గంటల్లో వాళ్ళు ఏం చేయాలో చేశారు. దాని ముందర కానీ దాని తర్వాత కానీ అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోదలుచుకోలేదు. పైపెచ్చి వాళ్ళు రెజీమ్ ని తీయడానికి వాళ్ళు సుముఖంగా లేరు. ఇరాన్ కనుక ఇప్పుడు ఇజ్రాయెల్ మీద మళ్ళీ యుద్ధం కొనసాగిస్తే నెక్స్ట్ టార్గెట్ రెజీమ్ చేంజ్ ఉంటుంది వీళ్ళకి, ఎవరికి, మనకి ఇజ్రాయెల్. అమెరికా ద్వారా జోక్యం చేసుకోవచ్చు, కానీ రెజీమ్ చేంజ్ వీళ్ళు చేస్తారు. కాబట్టి ఆ రెజీమ్ వాళ్ళ ఐఆర్జిసి కమాండర్స్ ని కంట్రోల్ చేయవలసిన ఆవశ్యకత వాళ్ళకే ఉన్నది. ఆల్రెడీ వాళ్ళు అఫీషియల్ గా ట్వీట్ చేశారు, ఇజ్రాయెల్ మా మీద కొట్టకపోతే మేము ఆపేస్తామని వాళ్ళే ట్వీట్ చేశారు. అయినా కానీ ఈ దాడులు జరుగుతున్నాయంటే తప్పకుండా మనం అర్థం చేసుకోవాలి, అక్కడ ఏదో వాళ్ళ కమాండ్ స్ట్రక్చర్ లో వాళ్ళ వెనకుండా ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవో చేస్తున్నాయి. సార్, ఇప్పుడు ఖొమైనీ ఎక్కడ ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఆయన పేరుతో విడుదలైన వీడియో అది ఇప్పటిది కాదు, 2 ఏళ్ల నాటిదని తెలుస్తుంది. ఆఫ్ కోర్స్ స్టేట్మెంట్స్, వీడియో ఇవన్నీ కూడా అంత ఆయనకి 80 పైబడి ఉంది వయసు, 86 ఏళ్ళు. కాబట్టి ఆయన ట్వీట్ చేస్తారని ఎవరు అనుకోకర్లేదు. ఆయన ఏదో చెప్తే వాళ్ళు ఎవరో పక్కన వాళ్ళు చేస్తారు. కాబట్టి దాని కమ్యూనికేషన్ ఏముంది, ఆయన ఫోన్ చేస్తే ఫోన్ ట్యాప్ అవుతుంది, సెల్ ఫోన్ చెప్తారు, వెళ్ళి మాన్యువల్ గా పెట్టుకోవడం టైప్ చేసుకోవాలి. కాబట్టి దాన్ని మనం పెద్దగా పట్టించుకోకర్లేదు. బట్ ఆయన వాళ్ళ ప్రోటోకాల్స్ ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ దాచిపెట్టాలో దాచిపెట్టారు ఆయన్ని. ఏదో జనారణ్యంలో ఉంటారు ఆయన, తెహరాన్ మధ్యలో ప్రజలందరూ ఉన్న దగ్గర ఎక్కడో కింద బంకర్ లో ఉంటాడు ఆయన. సో కాబట్టి ఇప్పుడు అక్కడ వెళ్ళి కొడితే కనుక అపారమైన జన నష్టం జరుగుతుంది. అమెరికా కూడా తెలుసు, ఇజ్రాయెల్ కి తెలుసు ఆయన ఎక్కడున్నాడని. కానీ రెజీమ్ చేంజ్ ఫస్ట్ నుంచి కూడా వీళ్ళ ఆలోచన కాదు. దానివల్ల మనకు పెద్దగా వరి అవ్వాల్సింది ఏం లేదు. రెండవది, ఈయనని తీసేస్తే రాబోయేటువంటి ముల్లా ఈయన కంటే ఛాందసం ఉన్నవాడు వస్తే కనుక వాడు పరిస్థితి. సో ఈయన కెపాసిటీ ఏంటో, ఈయన ఆలోచన ఏంటో అందరికీ తెలుసు. ప్లస్ ఇప్పుడు చాలా వీక్ అయిపోయాడు, ముసలివాడు. కాబట్టి నిర్ణయాలు బహుశా అంత చురుగ్గా తీసుకోలేకపోవచ్చు, ఆయనకు సిచ్యువేషన్ అర్థం కాదు. ఇన్ఫాక్ట్ కొన్ని ఇజ్రాయలీ హ్యాండిల్స్ ఏం చెప్తున్నారంటే అతనికి డిమెన్షియా సైన్స్ కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అటువంటి వ్యక్తి వీళ్ళకుంటే చాలా మంచిదే కదా, గుడ్లో మెల్లమేలు. ఇతను తీసే
చాలా వయసులో తక్కువ ఉన్నటువంటి వ్యక్తి, చాలా కట్టర్ ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి, పగ తెచ్చుకునేటువంటి వ్యక్తి అక్కడ వచ్చి కూర్చున్నట్టు పరిస్థితి ఏమో. ఉమ్, అందుకని ఆ, ఆ, ఎక్కడున్నా కానీ ఉండనివ్వండి, ఇట్స్ ఓకే. ఇప్పుడు ఆయన శక్తి లేదు కదా, న్యూక్లియర్ శక్తి లేదు ఆయన దగ్గర. ఆర్ అట్లీస్ట్ ఒక 10-15 సంవత్సరాలు దాన్ని పోస్ట్పోన్ చేయగలిగారు. ఉమ్, 15 సంవత్సరాల తర్వాత దాన్ని తయారు చేసుకున్నా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఉమ్. ప్రస్తుతానికి అయితే వాళ్ళ శక్తిని మీరు దాన్ని కొంత తగ్గించారు, వాళ్ళ శక్తిని తగ్గించారు, పోస్ట్పోన్ చేయించగలిగారు. ఈ రెండు చేశారు. సరే, కాబట్టి ఇంకోటి చూద్దాం. అంటే న్యూక్లియర్ ఇప్పుడు ఈ అణు కేంద్రాల మీద దాడి చేసినా సరే లోపల యాజ్ ఇట్ ఈస్ యురేనియం నిల్వలకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, కానీ ఈ ప్రోటోకాల్స్ మాత్రం అన్ని ధ్వంసమైనాయి. మళ్ళీ వాళ్ళు ఈ అణుబాంబులు తయారు చేసుకోవాలి అంటే ఆ దిశగా ప్రయాణం చేయాలంటే ఇట్ టేక్స్ అనదర్ 10 to 20 years అని అంటున్నారు సార్. అంటే అదే చెప్తున్నాను. అందుకని ఏ ప్రోగ్రామ్ అయినా మీరు కొంత పోస్ట్ పోన్ చేయగలరు. ఉమ్, ఒక దశకం 2 దశకాల దాకా మీరు పోస్ట్ పోన్ చేయగలరు, కానీ కంప్లీట్ గా దాన్ని మీరు తీసేయలేరు. ఎలిమినేట్ ఎందుకంటే వాళ్ళ దగ్గర టెక్నాలజీ వాళ్ళ దగ్గర ప్రిజర్వ్డ్ ఉంది కాబట్టి మీరు నీరు కాచరు. వాళ్ళు ఇంకెవరు ఆల్టర్నేటివ్స్ వస్తారు, కొత్త టీం ఉంటారు. మీరు టాప్ సైంటిస్ట్ తీసేసినా కానీ కింద వాళ్ళు దాని పైకి వస్తారు. ఇప్పుడు ఏకే ఖాన్ పాకిస్తాన్ లో, ఆయన కదా న్యూక్లియర్ బాంబ్ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్, ఆయన తీసేశారు. అయితే మాత్రం ఏంటి, వాళ్ళ న్యూక్లియర్ ప్రాజెక్ట్ నడవట్లేదా? నడుస్తుంది కదా. కాబట్టి ఒక వ్యక్తి ఆధారంగా ఉండదు ఇది. ఆ సిస్టమ్ లో అది ఆల్రెడీ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి దాన్ని మళ్ళీ ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రస్తుతానికి వాళ్ళకి కెపాసిటీ, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ దెబ్బతిన్నాయి కాబట్టి మళ్ళీ దాన్ని కట్టుకోవడానికో ఆల్టర్నేట్స్ చేయడానికో సమయం పడుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకా నెక్స్ట్ రాబోయే 10 సంవత్సరాల్లో బంకర్ బస్టర్ బాంబ్ కి దొరకనంత లోతులు పెట్టుకుంటారు. రైట్. కాబట్టి అప్పుడు బహుశా మళ్ళీ దీన్ని ఈ మెటీరియల్ దాచిపెట్టారు, న్యూక్లియర్ ఫిసిలిటీ దాచిపెట్టారు సార్. ఎక్కడ కూడా లీకేజ్ లేదు. IAEA ఇంతవరకు వచ్చిన రిపోర్ట్స్ ఎక్కడ మనకి లీకేజ్ లేదు. ఫోర్డోలో కొంత బయటకు వచ్చినటువంటి గ్రేయిష్ బ్లూయిష్ కలర్ లో ఉన్నటువంటి ఏదైతే మనకి ఇలాంటిది బయట కనిపించిందో, అది ఏమైనా ఒక న్యూక్లియర్ మెటీరియల్ సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఇంతవరకు అయితే IAEA దాన్ని కన్ఫర్మ్ చేయలేదు. వాళ్ళ పర్మిషన్ అడుగుతున్నారు, మమ్మల్ని అక్కడ పంపించండి, మేము రేడియేషన్ చెక్ చేస్తామని అడుగుతున్నారు వాళ్ళు. అది మరి పర్మిషన్ ఇస్తే చెక్ చేసి అప్పుడు కానీ మనం ఏం చెప్పలేము. ఈ డీటెయిల్స్ పెళ్లిగా వస్తాయి. ఇజ్రాయలీ సీక్రెట్ ఏజెన్సీస్ అక్కడ కనుక్కోవడం, లేదా IAEA పర్మిషన్ వచ్చి వాడు వెళ్ళడం, ఇవన్నీ సమయం పడుతుంది. కానీ సిగ్నిఫికెంట్ గా వాళ్ళ న్యూక్లియర్ ఫిసైల్ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు ఎక్కడ దాచిపెట్టారు. ఇజ్రాయెల్ పూర్వం చెప్తోంది వాళ్ళు ఎక్కడ దాచిపెట్టారో మాకు తెలుసు అంటుంది. కానీ ఇప్పుడు ఇది ఇంకా యుద్ధం ముందుకు సాగకుండా దీన్ని ఆపేయడం వల్ల ఇరాన్ కి ఒక లాభం ఉంది. ఆ మెటీరియల్ వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. సో టెక్నాలజీ ఉంది కాబట్టి ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మెల్లిగా దాన్ని మళ్ళీ తయారు చేసుకుంటారు. ఈ డ్యామేజ్ అయిన వాటిని ఏదో ఒక విధంగా రిపేర్ చేసుకొని దాన్ని మళ్ళీ వాళ్ళు ముందు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని ఇరాన్ ని వాళ్ళ శక్తిని తగ్గించగలిగారు, కానీ కంప్లీట్ గా దాన్ని ఎవరు కూడా ఎలిమినేట్ చేయలేరు. మరొక ప్రశ్న, అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ న్యూక్లియర్ ఫెసిలిటీస్, ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ పక్కన పెడితే, ఇజ్రాయెల్కి పక్కలో బల్లెంలో మారిన హమాస్, హెజ్బుల్లాస్, హౌతీస్, ఎందుకంటే వాళ్ళ ప్రెజెన్స్ కూడా అక్కడ ఉంది. ఇదైతే తాత్కాలికంగా వాళ్ళు ఏదైనా విశ్రాంతి తీసుకోవచ్చేమో, కానీ మళ్ళీ ఇరాన్ బలపడితే వాళ్ళు కూడా బలపడతారు కదా. అదొక ప్రమాదమే కదా ఎప్పటికైనా ఇజ్రాయెల్కి. తప్పకుండా వాళ్ళు ఇండిపెండెంట్ గా లేరు, వాళ్ళు ఈజ్ ఈక్వల్ టు ఇరాన్. అదే, దే ఆర్ ప్రాక్సీస్ ఆఫ్ ఇరాన్. దే ఆర్ ఇరాన్, దట్స్ ఇట్. దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇరాన్. ఇరాన్ చేసినటువంటి యుద్ధంలో వాడుకుంటుంది అంతే. ఇప్పుడు ఇంత ఇరాన్ కు వ్యతిరేకంగా యుద్ధం జరుగుతున్నా హెజ్బుల్లా కానీ, హమాస్ కానీ, హౌతీలు కానీ ఏమీ చేయలేదు. ఇది చాలా సిగ్నిఫికెంట్ గా అర్థం మనం చూడాలి. ఇరాన్ సమర్థనగా వీళ్ళేం బాంబులు వేయలేదు, వీళ్ళేం పెద్ద దాడులు చేయలేదు. హిజ్బుల్లాకి అంతమంది ఫైటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేసి ఇజ్రాయెల్లో వచ్చి వాళ్ళు ఏదో అరాచకం సృష్టించవచ్చు. అక్కడి నుంచి వాళ్ళు మిసైల్స్ ఫైర్ చేయడం మొదలు పెట్టారంటే ఇరాన్ మిసైల్స్, హిజ్బుల్లా మిసైల్స్ రెండింటిని హ్యాండిల్ చేయడానికి చాలా కష్టమై ఉండేది ఇజ్రాయెల్ కి. మరి వాళ్ళు ఎవరు రాలేదు, ఇది కూడా అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు కూడా వెయిట్ చేసి చూస్తున్నారు. రెజ్యూమ్ చేంజ్ అయిపోతే కనుక మన లాయల్టీస్ మళ్ళీ వీడితో ఉండక్కర్లేదు, ఏం చేయాలి, మనల్ని ఎవరు సపోర్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా వెయిట్ అండ్ వాచ్ గేమ్ లో ఉన్నారు. ఇరాన్ మళ్ళీ శక్తి పుంజుకుంటుందా అంటే కనుక చాలా దెబ్బలు తగిలాయి. మళ్ళీ శక్తి పుంజుకోవడానికి చాలా కష్టం. ఎందుకంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వీళ్ళ మీద ఖర్చు పెట్టింది హమాస్, హిజ్బుల్లా వీళ్ళ మీద. మళ్ళీ అంత పైసలు ఇవ్వగలిగిన క్షమత ఇరాన్ లో ఉందా, ఇవన్నీ కూడా ప్రశ్న. ఇరాన్ రేపటి రోజు దీని నుంచి సపోజ్ వెస్ట్ తోటో లేదా ఈవెన్ అలాంటి గల్ఫ్ రీజియన్ తోటో వాళ్ళు ఒప్పందాలు చేసుకుని ట్రేడ్ డీల్స్ అని పెట్టుకోవడం మొదలు పెడితే కనుక ఫస్ట్ కండిషన్ ఇదే ఉంటుంది, ఈ ప్రాక్సీలు మమ్మల్ని సతాయించకుండా ఉండాలి అని ఫస్ట్ కండిషన్ ఉంటుంది ఎవరికైనా. ఎందుకంటే మనకు శాంతి లేకుండా ఉంటే కానీ మీరు వాణిజ్యం ఏం చేసుకోగలరు?
ట్రేడ్ డీల్స్ ఏం చేసుకోగలరు. Right. కాబట్టి వాడి మీద సో వీళ్ళని కంట్రోల్ చేసి పెడతారు. ఏదో అడపా వాడు ఇజ్రాయెల్ మీద ఏదో చిన్న దాడులు చేయడం, ఒక రోజు 2 రోజులు ఏదో గొడవలు ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే సైద్ధాంతిక పరంగా ఇరాన్ ఇజ్రాయెల్ ని ఆమూలాగ్రంగా నాశనం చేయాలి అని కంకణం కట్టుకుంది కాబట్టి తప్పకుండా అది ఏదో అప్పుడప్పుడు మేము ఉన్నాము అని చూపించడానికి ఏదో చేస్తుంటారు. కానీ మేజర్ థ్రెట్ ఉంటుంది నేను అనుకోను. నేను కనీసం అంటే ఒక 10 సంవత్సరాల రిలేటివ్ శాంతిని సంపాదించుకుంది ఇజ్రాయెల్ ఇంత యుద్ధం చేసి. ఒక 10 ఏళ్ళ దాకా వాళ్ళకి రిలేటివ్ గా ఉంటుంది. చిన్న చిన్న ఘటనలు జరగచ్చు, బట్ మేజర్ గా వాళ్ళకి థ్రెట్ లేదు. ఇజ్రాయెల్ అన్న దేశం కంప్లీట్ గా నాశనం అయిపోతుంది అనుకున్నటువంటి భయం ఈ రోజు లేదు. కానీ ఒకటి సార్, గాజా స్ట్రిప్ సంగతి ఏంటి సార్? గాజా స్ట్రిప్ లో ఆ న్యూసెన్స్ ని ఇజ్రాయెల్ దట్ న్యూసెన్స్ నీట్ అది ఇక భరించాల్సిందేనా? అంటే దానికి వాళ్ళు ఏదో సొల్యూషన్స్ చూస్తున్నారు. మొట్టమొదటి ఏంటంటే కంప్లీట్ గా కంట్రోల్ ఇజ్రాయెల్ తీసుకుందామని చూస్తుంది. 2 దాన్ని 3 భాగాలుగా చేద్దామని చూస్తున్నారు. నార్త్, సెంట్రల్, సౌత్ 3 భాగాలుగా చేసి మధ్యలో గ్యాప్స్ పెట్టేసి అట్టించి ఇట్టించి వెళ్ళేదంతా కూడా ఇజ్రాయెల్ కంట్రోల్లో ఇజ్రాయెల్ చెక్ చేస్తూ ఉంటుంది అని ఒకటి నిర్ణయించుకున్నారు. ఇంకా 50 మంది దాకా వాళ్ళ పౌరులు వాళ్ళ అధీనంలో చనిపోయిన వాళ్ళ శవాలు ఉన్నాయి. ఇంకా బతుకున్న వాళ్ళు 20 మంది దాకా ఉండొచ్చు అని అనుకుంటున్నారు. వీళ్ళందరినీ తెచ్చేంత వరకు కూడా పెద్దగా ఏం చేయలేరు. హమాస్ ఈరోజు వాళ్ళ లీడర్షిప్ అంతా కొట్టారు, చాలా కొట్టారు. కానీ వాళ్ళకి ఇంకా ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళకు కంప్లీట్ గా వాళ్ళు నాశనం అయిపోయిందని ఎవరు చెప్పలేదు. కాబట్టి ఎవరికి హ్యాండ్ ఓవర్ చేసి మహమూద్ అబ్బాస్ దాన్ని హ్యాండిల్ చేసే పరిస్థితిలో లేడు. ఇప్పటికి కూడా వాళ్ళు అక్కడ ఉన్న ప్రజల్ని వాళ్ళు ఒక ఏమంటారంటే ఒక హాస్టేజెస్ గా పెట్టుకుంది హమాస్. కాబట్టి ఇరాన్ బరిలో దిగితే సరే, ఇజ్రాయెల్ డైరెక్ట్ గా బరిలో దిగితే కానీ దీన్ని కంట్రోల్ చేయలేదు. కాబట్టి బహుశా కొన్ని సంవత్సరాలు ఉన్నాయి. ఇటువంటి వాటికి ఓవర్ నైట్ సొల్యూషన్స్ ఉంటుంది, దీర్ఘమైనటువంటి సొల్యూషన్స్ కాలం పడతాయి. ఇవన్నీ కూడా కనీసం అంటే 4-5 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉండి దీన్ని శానిటైజ్ చేసి తర్వాత కూడా వచ్చే ప్రభుత్వం డైరెక్ట్ గా అంటే గతంలో ఇచ్చినంత ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వకపోవచ్చు. వీళ్ళు కొంత దాని మీద కంట్రోల్, దాని మీద సూపర్విజన్ లాంటివి పెట్టుకుంటారు. అక్కడ ఉన్న ప్రాంతాలంతా కూడా సెన్సిటివ్ కెమెరాస్ కానీ సెన్సర్స్ కానీ పెట్టుకుంటారు. ప్రతి ఏం జరుగుతున్నా వాళ్ళు ఇమ్మీడియట్ గా మెసేజ్ వస్తుంది, వీళ్ళు ఇమ్మీడియట్ గా వెళ్ళి అక్కడ యాక్షన్ తీసుకోవడానికి. సో అందుకని దాన్ని గాజాని బహుశా ఇజ్రాయెలే వాళ్ళ అధీనంలో ఉంచుకుంటుంది. అఫీషియల్ గా వాళ్ళు తీసుకోకపోయినా కానీ అఫీషియల్ గా దాన్ని వాళ్ళ కంట్రోల్ మాత్రం కూడా పెట్టుకుంటారు. రైట్ సార్. ఇంకొకటి, వెస్ట్ ఏషియాలో అమెరికాకు చెందిన అతిపెద్ద సైనిక స్థావరం అల్ ఉదేద్ నిన్న ఆ లక్ష్యంగా ఇరాన్ మిసైల్స్ ప్రయోగించింది. అంటే అవుట్ ఆఫ్ మొత్తం మిడిల్ ఈస్ట్ మొత్తం చూస్తే 10 దాకా 10 ఉన్నాయి సార్ వీళ్ళకి. మిలిటరీ ఆపరేషన్స్ కోసం కావచ్చు, మిలిటరీ బేస్లు కావచ్చు, నేవీ, ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ బేస్లు. అందులో ఇది చాలా పెద్దది అల్ ఉదేద్. ఇది కొట్టింది కదా, అంటే మరి అమెరికా ఊరుకుంటుందా, లేకపోతే ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఉపేక్షిస్తుందా? అంటే డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చూసే ఉంటారు మీరు. ఆయన ఏం చెప్పారంటే, ఐ థ్యాంక్ ఇరాన్ ఫర్ గివింగ్ us ప్రయర్ ఇన్ఫర్మేషన్ అన్నాడు. అదే మాకు చెప్పారు కాబట్టి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అన్నాడు. అంటే వస్తుందని తెలుసు, ఖతార్కి తెలుసు, ఖతార్ ఎయిర్ స్పేస్ ఆపేస్తుంది. ఇవన్నీ అయ్యి సరే రా అని చెప్పి వచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని షూట్ డౌన్ చేశారు. వీళ్ళు 14 మిసైల్స్ కొట్టింది అమెరికా, వాళ్ళు 14 మిసైల్స్ పంపించారు. దాంట్లో 13 మిసైల్స్ కొట్టేశారు అమెరికా. ఒక్క మిసైల్ వచ్చింది, అది కూడా డ్యామేజ్ అవ్వని ప్రాంతంలో పడుతుంది అని వాళ్ళు ట్రాజెక్టరీ చూసి వదిలేశారు. దాని ఫుటేజ్ ఇరాన్ ఇచ్చారు. ఇరాన్ ఆ ఫుటేజ్ చూసి చూడు మేము యుఎస్ స్థావరాలు కొట్టామని చెప్పి వాళ్ళు ప్రొపగండా చేసుకున్నారు వాళ్ళు. సో అందుకని డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే మాకేం డ్యామేజ్ అవ్వలేదు, వీక్ రెస్పాన్స్, కానీ వాళ్ళ ఏదైతే వాళ్ళ అక్కస్ ఉందో అంతా వాళ్ళు తగ్గేశారు కాబట్టి ఇంక ఇప్పుడు మనం వదిలేసి మనం శాంతి దిశగా వెళ్దాం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి అమెరికా నుంచి ఏమీ యాక్షన్ ఉండదు. అదే పనిగా వదిలేరు. ఏదో వాళ్ళ స్టీమ్ అంతా వదిలించుకోవడానికి వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళు అక్కడ కొట్టారు, దానివల్ల వాళ్ళకి ఎవరికి నష్టం లేదు. వాళ్ళు కూడా ఏదో మేము ప్రొపగండా మీరు చూసాను చూడు, ఏం చేశాను చూడు, ఏదో ఇటువంటి చెప్పుకోవడానికి వాళ్ళకి ఒక ఆప్షన్ ఇచ్చారు. అంటే ఒక రెస్పెక్టబుల్ ఎగ్జిట్ ఇచ్చారు. ఇరాన్ లో వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళకి గెలిచినా ఓడిపోయినా వాళ్ళకి వాళ్ళ గౌరవంకి ఎటువంటి తక్కువ కలగకుండా వాళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటున్నట్టుగా వాళ్ళకి ఒక ఆప్షన్ ఇచ్చి పక్కదచ్చు. సో ఇది డ్రామా జరుగుతుంది. నేను నిన్ననే ఇదే సమయానికి మనం మాట్లాడుకుంటున్నాం నిన్న. కరెక్ట్. అప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను, ఇది పెద్ద దూరంగా వెళ్ళదు, అందరూ అయిపోయింది, ఇంకా పెద్ద 3వ ప్రపంచ యుద్ధం చేసిందా, చమరేమైపోతుంది, భారతదేశానికి ఏంటి, ఈ చర్చలన్నీ చాలా దగ్గర విన్నాను. అన్నాను ఇది ఎక్కువ కాలం ఉండదు, కొద్ది కాలంలో ఆపేస్తారని కూడా చాలా స్పష్టంగా చెప్పాను. అక్కడ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఆ పర్షియన్ గల్ఫ్ ఆధారంగానే ఉన్నాయి. ఇరాక్ కానీ, కువైత్ కానీ, సౌదీ అరేబియా కానీ,
ఈవెన్ ఇరాన్ కానీ ఖతార్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎకానమీస్ మూసుకోవాలి. కాబట్టి అది జరిగే పని కాదు. మహా అంటే 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండదు. తర్వాత దీన్ని ఆపేస్తారని చాలా స్పష్టంగా చెప్పాను. నేను కనీసం 3 రోజులు ఎస్టిమేట్ చేశాను, ఒక రోజులోనే అయిపోయింది. ఇంకోటి సార్, ఫైనల్గా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్కి సంబంధించి అంటే మూసివేస్తున్నట్టు పబ్లిక్ అదే ఇరాన్ రిపబ్లిక్ ప్రకటించింది కదా పార్లమెంట్ సమావేశం అయిన తర్వాత. ఇవాళ దాని మీద ఏమన్నా ఇంకో కాల్ తీసుకునే అవకాశం ఉందా? అంటే ఇస్లామిక్ నేషన్స్ నుంచి ఒత్తిడి రావచ్చు, పక్కన ఖతార్ నుంచి, మిగిలిన సౌదీ, యూఏఈ వీటి నుంచి కూడా రావచ్చు కదా ఇవాళ కానీ, లేకపోతే కపుల్ ఆఫ్ డేస్లో ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఇంకా అయిపోయిందండి, అవన్నీ జరిగే పని కాదు. అది స్టేట్ ఆఫ్ హార్మోజ్ లో వాళ్ళు కూడా ఆపలేరు. ఎందుకంటే ఇంత దెబ్బతిన్న తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళకి రెవెన్యూస్ కావాలంటే వాళ్ళు చమురు అమ్ముకోవాలి. చైనా కొంటుంది, ఇంకెవరు కొనట్లేదు, చైనా కొంటుంది. కాబట్టి చైనాకి అమ్మాలన్నా కానీ కూడా స్టేట్ ఆఫ్ హార్మోజ్ అది ఓపెన్ చేయాల్సిందే. కాబట్టి ఓపెన్ చేయాల్సిందే. కాబట్టి అది వాళ్ళకి ఆప్షన్, ఎవరికి ఆప్షన్ లేదు అక్కడ. స్టేట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఓపెన్. ఏదో బెదిరించడానికి కొన్ని గంటలు ఒక రోజు ఏదైనా కొంత అడాప్ట్ చేయొచ్చాము, కానీ అతని నుంచి ఏం అవ్వదు. ఇట్ విల్ బి ఓపెన్. చాలా స్పష్టంగా చెప్పాను, ఇది ఎక్కువ కాలం జరిగేది కాదు, ఇది ఆగిపోతుంది, కూల్ డౌన్ అవుతుంది అని చాలా స్పష్టంగా చెప్పాను నేను. అదే దిశగా ఈ రోజు మనం చూస్తాం. అండ్ హౌ అబౌట్ అవర్ పోర్ట్ సార్? మనం ఇద్దరం ఇరాన్ భారతదేశం కలిసి నిర్మించుకున్న పోర్టుకు వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు కదా? దానికి ఏం లేదు, చాబార్కి ఏం లేదు. కానీ మనకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇరాన్ మనకు కంప్లీట్ గా కోఆపరేట్ చేయట్లేదు. మనకు చాబార్ పోర్ట్ ఇచ్చింది కానీ దాని తర్వాత వచ్చే సేవ మనకి కూడా చైనాకి ఇచ్చింది. ఇప్పుడు చాబార్ మీరు ఏం చేస్తారు అక్కడ? అక్కడి నుంచి 700-800 నాటికల్ మైల్స్ దూరంలో మనకు విజయం, మనకు ఇది గుజరాత్ కాండ్లా పోర్ట్ ఉంది. 580 నాటికల్ మైల్స్ దూరంలో ముంబై ఉంది సార్. అది చాలా ఉన్నాయి అక్కడ మనకు. కాబట్టి ఇక్కడ పోయి చాబార్లో కూర్చోవాల్సిన అవసరం మనకి ఏమీ లేదు. షిప్పులు స్ట్రైట్ గా ఎక్కడ కావాలంటే ఇక్కడికి వెళ్తాయి. దక్షిణ ఘాట్లో ఎక్కడ కావాలంటే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ స్ట్రైట్ గా వచ్చేయచ్చు. అది ఎందుకు పెట్టుకున్నాం? సెంట్రల్ ఏషియాకి, ఆఫ్ఘనిస్తాన్ కి యాక్సెస్ కోసం పెట్టుకున్నాం. కాబట్టి పోర్ట్ నుంచి బయటికి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్ళడానికి ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా చైనాకి ఇచ్చింది. సో మనల్ని అక్కడ ఇబ్బంది పెడుతుంది. ఇరాన్ వాడు వీక్ గా ఉన్నప్పుడు భారతదేశం సడన్ గా గుర్తొస్తుంది వాళ్ళకి. మనం అందరం ఎప్పుడో చాలా ప్రాచీనమైన సంస్కృతి, మీరు మేము బ్రదర్స్, తర్వాత పర్షియన్ కవులందరూ మా దేశం కంటే ఎక్కువ మీ దేశంలోనే ఉన్నారు. మీ దేశంలో కూడా పర్షియన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఉండింది. ఈ మొఘల్స్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇలా మాటలన్నీ వస్తాయి. మన ఇద్దరు చాలా దగ్గర ఇవి అంటారు. వాళ్ళు ఎప్పుడైతే కొంచెం ఉచ్చ స్థాయిలో ఉంటారో, అమెరికా భారతదేశం ఏంటి యూస్లెస్ దేశం, ఇది వీళ్ళు వేస్ట్ క్యాండిడేట్స్ అన్నట్టు వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి వాళ్ళ వైఖరి అనేది ఏ వర్షానికి ఆ గొడుగు పట్టుకునేటువంటి రకం. మనం అలాగే బిహేవ్ చేయాలి. చాబహార్ని మనం చేసాము, ఉన్నది మన అధీనంలో ఉంది, అది మన మేనేజ్మెంట్ లో ఉంది. కానీ దాంట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయట్లేదు. ఎందుకంటే ఇరాన్ కమిట్ అయ్యేంత వరకు మనం కూడా చేయాలి. సెంట్రల్ ఏషియాకి వెళ్ళడానికి మనకు ఒకటే మార్గం, లేదంటే ఇంకా పాకిస్తాన్ ఆఫ్ కోర్స్ అది ససేమిరా ఎలా జరిగే పని కాదు. ఇప్పుడు చూద్దాం ఏం వాట్ హ్యాపెన్ అని మనం చూద్దాం. రష్యా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, గిరిధర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది నిన్ననే ఇదే సమయానికి చేసిన లైవ్ ప్రోగ్రాంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఎక్కువ రోజులు కొనసాగే వ్యవహారం కాదు. అమెరికా తన టార్గెట్ పూర్తి చేసుకుంది, వెంబడే విత్డ్రా చేసుకుంది. బాంబర్స్, B-2 స్పిరిట్ బాంబర్స్ వెనక్కి వచ్చేసినాయి. అమెరికా ఇజ్రాయెల్కి ఏమి హామీ ఇచ్చిందో అంతవరకే చేసింది. యుద్ధం కొనసాగటం అనేది అమెరికా అభిమతం కాదు. ఎందుకంటే ఇరాన్లో రెజీమ్ కంటిన్యూ అయితేనే అమెరికా వాణిజ్య ప్రయోజనాలు, అమెరికా డాలర్ ప్రయోజనాలు నెరవేరుతాయి. కాబట్టి ఎంతవరకు యాక్ట్ చేయాలో అంతవరకు యాక్ట్ చేసింది. యుద్ధం వ్యవహారంలో ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించేలాగా మొత్తానికి ఒప్పించినట్టు కనిపించింది. ఇరాన్ అయితే మేము ససేమిరా అంగీకరించట్లేదు అని స్పష్టంగా ప్రకటించింది. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ స్పెషల్ డిస్కషన్ విత్ మామిడి గిరిధర్ గారు.